అబ్బా మన పెళ్ళైన కాడికి వెళ్ళి నువ్వేదన్నా మంచి పని చేసినావంటే ఇది ఒక్కటే. ఎందుకే గట్లంటావు? మరి లేకపోతే ఎప్పుడు చూసినా అప్పుడే లేచిన గాడిద లెక్క నిద్ర ముఖం పెట్టుకొని ఉంటావు. మరి నిన్నెవడో తన్నినట్టు బండకేసి రాకినట్టు పారబడితే నారవోత్తివి. మూగోడన్నాక పోరిల చుట్టూ కాదే, అప్పుడప్పుడు పొలం చుట్టూ కూడా తిరగాలి. గప్పుడే పుట్టుకకు అటకంత అర్థం ఉంటది. అయితే మాయ గాని నాకు చెప్పకుండా పాలు పట్టినావు. ఎన్ని ఎకరాలు పట్టినావు? పాలుకు నేనే పట్టినే. మరి మునా పట్టినవా? మునాబు లేదు తనాబు లేదు. గా కమలగాడు కరిమరిపోయినట. నా పొలం దిక్కో లుక్కయ్యరా, నేను వచ్చినాక లక్కీ వయసులో సుక్కేతా అంటే ఇక గిరిదికి వచ్చిన. ఓషిని దొంగ మోకాన్ని అంగట్లు అమ్ముకోద్దు కదరా. నువ్వేదో వ్యవసాయం చేసినట్టు ఏదులకు నన్ను పట్టుకొని వచ్చినవేంద్రా? నా పానానికి ఈ కోణం కొత్త కదా, నారికాడికి అత్తే బోరు కొడతాదని నిన్ను తీసుకొచ్చిన. ఓషిని తడక మోకానికి పిడిక కొడితే కదరా. నిన్న కూలికి పోయిన పాపానికి కాళ్ళు నొత్తాయని పండుకుంటే అవతలవాడు ఓడిచిపోయినట్టు తీసుకొని వత్త వీడికి. మూతి పళ్ళు ఊసిపోయినా ముసలి కూడా నేనెక్క కూలి కదే. మన ఇద్దరం పొలం కాడికి వచ్చి పనిచేసే కోరిక నీకున్నది కదా, గందుకనే నీకు తీసుకొచ్చిన. పెళ్ళాము పెళ్లి రోజు బయట పోయి తిందాంరా మొగడా అంటే ఇంట్లాంటి నా కూడా బయట కూర్చుని పెట్టి తినబెట్టిండట నీ అసంటోడు. ఏమిరా బాలరాజు,